బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అవును, శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల సుంకేశ్వరం నుంచి జోరుగా వరద వస్తోంది. శ్రీశైలానికి 4,09,591 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 870 అడుగులు దాటింది నీటి మట్టం. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వలు 142 టీఎంసీలుగా ఉన్నాయి. కుడి ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. నాగార్జున సాగర్ కు 62,214 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల నుంచి దాదాపు 3 లక్షల పైచిలుకు, అవును 3 లక్షల పైచిలుకు క్యూసెక్ల నీటిని ఇన్ఫాక్ట్ వస్తుంది. దాంతోపాటు సుంకేశ్వరం నుంచి 99,000 పైచిలుకు క్యూసెక్ల నీరు, అంటే మొత్తంగా 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలానికి సంబంధించి శనివారం జూరాల నుంచి 3 లక్షలకు పైగా రిలీజ్ చేశారు. సుంకేశ్వరం నుంచి చూసుకుంటే 99,000కు పైగా క్యూసెక్ల నీటిని రిలీజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి సంబంధించి అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఇంకా భారీగా వరదలు వచ్చి చేరితే కనుక ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ మరి కాసేపట్లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అందించబోతున్నారు. విజువల్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. నిండు కుంటను తలపిస్తోంది శ్రీశైలం. ప్రస్తుతం ఆ విజువల్స్ ని చూడడానికి, అక్కడ దృశ్యాలను చూడడానికి కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి జనాలు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో దాదాపుగా ఆ ప్రమాద స్థలానికి సంబంధించి అటుగా ఎవరిని అనుమతించడం లేదు. కానీ ఆ వ్యూని చూసేందుకు భారీగా కృష్ణమ్మ వరద రూపంలో అక్కడ వచ్చి చేరుతూ ఉండడంతో ఆ విజువల్స్ని, ఆ దృశ్యాలను చూడడానికి, తమ ఫోన్లలో బంధించుకోవడానికి, ఆ విజువల్స్ని ఎంజాయ్ చేయడానికి అక్కడ చేరుకుంటున్నారు. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇటు శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 866.4 అడుగులు వరద నీరు ఉంది. అయితే జలాశయం నీటి నిల్వ సామర్థ్యం కనుక చూసుకుంటే 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 127 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ఎడమగట్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి 35,315 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది విద్యుత్ ఉత్పత్తికి. ఇక కుడిగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తికి గాను 18,000కు పైగా క్యూసెక్ల నీటిని కిందకు అంటే నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇక కర్ణాటక నుంచి చూసుకుంటే, అవును కర్ణాటక రాష్ట్రంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తుంగభద్ర కావచ్చు, అలాగే అక్కడున్న వాగులు వంకలు కావచ్చు, ఇవన్నీ పొంగి పొర్లుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారీగా వరద నీరు కృష్ణమ్మకు తోడవుతోంది. దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం, అలాగే దీంతోపాటు నాగార్జున సాగర్ కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అప్డేట్స్ అందించేందుకు హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ఏ మేరకు ఇంకా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది? సాయంత్రానికి ఇంకా భారీగా వరద నీరు రావచ్చని అంచనాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ భారీగా వరద నీరు వస్తే ఎన్ని క్యూసెక్ల నీటిని రిలీజ్ చేసే అవకాశం ఉంది? భారీగా వరద నీరు వచ్చిన తర్వాత అధికారులు ఏం చేయబోతున్నారు? హుస్సేన్, నా మాట వినిపిస్తోందా? ఆల్ రైట్, ఎస్ హుస్సేన్, కంటిన్యూ. సచిన్, కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 870 అడుగులకు పైగా నీటి ప్రవాహం చేరుతుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జూరాల నుంచి సుకేష్ నుంచి 4,70,000 క్యూసెక్ల వాటర్ ప్రవాహం చేరుతుంది. మరికొన్ని గంటల్లోనే 885 అడుగులకు చేరుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి సంబంధించి గేట్లు ఎత్తేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు తుంగభద్ర వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రవాహం వస్తూ ఉంది. ఈ శ్రీశైలం జలాశయం గేట్ ఎత్తేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. సచిన్, అయితే తుంగభద్ర డ్యామ్కి సంబంధించి కూడా, ఎందుకంటే 1,633 అడుగులు ఉంటే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి 1,631 అడుగుల ఇన్ఫాక్ట్ అడుగులకు చేరిన పరిస్థితి చూస్తాం. టీఎంసీలు లెక్క పెట్టుకున్న కూడా 105కు పైగా పైచిలుకు టీఎంసీలు ఉంటే దాదాపు 100 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇంకా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ క్లియర్ కట్గా స్పష్టమవుతోంది. ఈ రోజే గేట్లు ఎత్తే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా టైం పట్టే అవకాశం ఉందనుకుంటున్నారు అధికారులు?
సచిన్ గడ్డకు శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తుకుంది. నిన్న మొన్నటి దాకా 1,00,000 క్యూసెక్కుల 1,92,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా ఈ రోజు ఒక్కసారిగా 4,09,591 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరేటువంటి పరిస్థితి కనిపిస్తుండటంతో ఈ రోజు లేదంటే రేపటి రోజున గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు జలవనరుల శాఖ మంత్రి కూడా శ్రీశైలానికి వస్తారనేటువంటి అధికారిక సమాచారం ఉంది. అయితే ఎప్పుడు గేట్ ఎత్తారా ఏంటి ఒక సమయం చూసుకొని లిఫ్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. జూరాల నుంచి ఇటు సుంకేష్ నుంచి వరద ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చినట్లయితే తప్పనిసరిగా ఇవాళ సాయంకాలం లేదంటే రేపు సాయంకాలం లోపు గేట్లు ఎత్తేందుకు అధికార యంత్రాంగం రెడీ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు పెద్ద ఎత్తున శ్రీశైల జలాశయానికి నీరు చేరుతుండడం, శ్రీశైలంకి వచ్చేటువంటి బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాక్ వాటర్ మొత్తం కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సంబంధించి నిన్నటి రోజున 10,000 క్యూసెక్కులు దిగువ ప్రాంతానికి వదిలినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఆర్బిసి అదేవిధంగా తెలుగుగంగ ప్రాజెక్టు, హెచ్ఎన్ఎస్ఎస్, గోర్కల్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఈ రాయలసీమ ప్రాంతంలో ఆధారపడినటువంటి ప్రాంతం. ఈ గేట్ ఆఫ్ పోతిరెడ్డిపాడు ఏదైతుందో పోతిరెడ్డిపాడుకి నిన్నటి రోజున స్థానిక ఎమ్మెల్యే గిత్తా జయసూర్యతో పాటు బయట మాజీ ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి, మరోవైపు జిల్లా కలెక్టర్ రాజకుమారి కూడా ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేసి 10,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి మీరు లైన్ ఉండే ప్రయత్నం చేయండి, ఒకసారి అప్డేట్ అందించే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల సుంకేశ్వరం నుంచి జోరుగా వరద చేరుతూ ఉండడంతో ప్రస్తుతం శ్రీశైలానికి 4,09,591 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 870 అడుగులు దాటినట్టుగా తెలుస్తోంది నీటి మట్టం. అయితే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కనుక గమనిస్తే 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 142 టీఎంసీలుగా నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అంతకంతకు పెరుగుతోంది. ఒకవేళ ఇంకా పెరిగితే కనుక గేట్లను ఎత్తే అవకాశం ఉంది, ప్రధాన గేట్లకు సంబంధించి ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికైతే కుడి ఎడమ గేట్లకు సంబంధించి నీటిని రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఇంకా ఉంది అని అంచనాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సంబంధించి నీటిని రిలీజ్ చేస్తున్నారు. కుడి ఎడమ కాలువకు సంబంధించి దాంతోపాటు దిగువన నాగార్జున సాగర్కి కూడా నీటిని పంపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఈ రోజు శ్రీశైలం గేట్లు ఎత్తొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి గత 2 రోజులు కూడా చర్చ జరిగింది. అప్డేట్స్ తెలుసుకుందాం. హుసేన్, గత 2 రోజులుగా కూడా ఇదే అంశానికి సంబంధించి అంటే గేట్లు ఎత్తొచ్చు అనే అంశం కావచ్చు, ఆ చర్చ కావచ్చు అందుకుంది. కానీ ఎందుకు ఆలస్యం అవుతోంది, ఇంకా ఇన్ఫ్లో తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు, లేకపోతే సర్టెన్ స్టోరేజ్కి చేరుకున్న తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉందా? సచిన్, శ్రీశైల జలాశయానికి ఇప్పటికే 870 అడుగులకు చేరుకున్నాయి వరద ప్రవాహం. అటు జూరాల నుంచి ఇటు సుంకేసుల నుంచి పెద్ద ఎత్తున 4,09,591 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాలకు చూసినట్టయితే అటు కర్ణాటక ఇటు తెలంగాణ ప్రాంతంలో నారాయణపూర్, ఆల్మట్టి డాము, నారాయణపూర్ పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. జూరాలకు సంబంధించిన 44 గేట్ ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేశారు అటు జూరాల. మరోవైపు తుంగభద్ర డ్యామ్ సంబంధించి దర్శి సైడ్ నిలబెట్టడం 1,633 అడుగులాక ఇప్పటికే 1,630 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నేటి పెద్ద ఎత్తున వరద ప్రవాహం పైనుంచి వస్తుండడంతో దిగువకి విడుదల చేశారు. మొదటగా తుంగభద్ర డ్యామ్ సంబంధించి 3 గేట్లు లిఫ్ట్ చేశారు, ఆ తర్వాత 4 గేట్లు లిఫ్ట్ చేశారు, ఒక్కసారిగా 20 గేట్లు లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అంటే రోజు రోజుకి గేట్ల వరద ప్రవాహం పోటెత్తడం, నీటి నిల్వలు పెరుగుతూ ఉండడంతో ఒకేసారిగా 33 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేశారు తుంగభద్ర డ్యామ్ నుంచి. దీంతో గత వారం రోజుల నుంచి ఒకవైపు తుంగభద్ర హౌస్పేట్ డ్యామ్ మొదలుకొని సుంకేసులకు చేరుకోవడానికి నిన్నటి రోజున ఉదయం తుంగభద్ర జలాలు పర్వళ్లు దుక్కుతూ సుంకేసుల డ్యామ్ చేరుకున్నాయి. సుంకేసుల డ్యామ్ లో ఇప్పటికే స్టోరేజ్ ఉన్నటువంటి 1.25 టీఎంసీల వాటర్ ఏదైతే ఉందో అదంతా దిగువకు విడుదల చేశారు. మొన్నటి రోజున మొదటగా 3 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేశారు. సుంకేసుల డ్యామ్ సంబంధించిన వాటర్ ఇవాళ శ్రీశైలం జలాశయానికి చేరుకోవడం నేపథ్యంలో వాటర్ ఫ్లో పెరిగింది. నిన్నటి రోజున సుంకేసుల డ్యామ్ సంబంధించినటువంటి 26 గేట్లలో లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేశారు. సుమారు 1,00,000 క్యూసెక్ల నీటి ప్రవాహం పై నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం తుంగభద్ర నుంచి వచ్చేటువంటి 1,00,000 క్యూసెక్ల